స్ట్రింగ్ రివర్స్ ట్రై చేశారా? రివర్స్ స్ట్రింగ్, రివర్స్ నెంబర్ మీరు ఒక 2 క్లాసెస్ బ్యాకే చెప్పేశారు. చెప్పేసానన్నారు కదా! మర్చిపోయా. స్ట్రింగ్ అప్పుడే చేసాం అక్క. అప్పుడే చేసేసాము. ఓకే. మెథడ్స్ ప్రాక్టీస్ చేశారా? చేసామండి. ఓకే. సో మెథడ్ సింటాక్స్ ఎలా రాయాలి మనము? పబ్లిక్ ఒక మాడిఫైర్, యాక్సెస్ మాడిఫైర్, దానికి రిటర్న్ టైప్, ఆర్గ్యుమెంట్స్. మెథడ్ నేమ్ పక్కన మెథడ్ నేమ్ బ్రాకెట్స్లో తర్వాత ఆర్గ్యుమెంట్స్. సో ఒక మెథడ్ని మనం మెయిన్ మెథడ్లో కాల్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఎలా కాల్ చేయొచ్చు? మెయిన్ కి రిటర్న్ టైప్, ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. మెయిన్ కి రిటర్న్ టైప్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలండి. కాదు, ఇప్పుడు మెయిన్ మెథడ్కి రిటర్న్ టైప్ లేదు, వాయిడ్ ఉంది. నేను అది కాదు అడిగింది. లైక్ ఇప్పుడు మనం రాసుకున్న ఇక్కడ ఈ పైన డిఫైన్ చేసుకున్న మెథడ్స్ని నేను ఇది డిఫైన్ చేసాం, మరి వాటిని కాల్ చేయాలి కదా. స్టాటిక్ ఉంటే స్టాటిక్ ఉంటే అప్పుడు ఎలా కాల్ చేస్తాం? క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అలాగా. సో స్టాటిక్ ఉంటే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ తో కాల్ చేస్తాం. అదే ఒకవేళ నాన్ స్టాటిక్ అయితేనేమో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే క్లాస్ నేమ్తో ఆ వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ని కాల్ చేసుకుంటాం. రైట్. అండ్ ఒకవేళ రిటర్న్ టైప్ వాయిడ్ ఉంటే యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ రిటర్న్ స్టేట్మెంట్ అట్ లాస్ట్. ఓకే, ఒకవేళ వాయిడ్ లేకపోతే దెన్ యూ హ్యావ్ టు గివ్ ది రిటర్న్ స్టేట్మెంట్ లాస్ట్ లైన్లోని. ఆ రిటర్న్ టైప్లో ఇచ్చే వాల్యూ ఇక్కడ మనం ఏదైతే రిటర్న్ టైప్ ఇస్తున్నామో దానికి సంబంధించిన వాల్యూ అయి ఉండాలి. అది మెథడ్స్. సో స్ట్రింగ్లో లాస్ట్ టైం లైక్ కంకాట్ చేయడం, ఎరేగా మార్చడం, ఇండివిజువల్ క్యారెక్టర్స్ ప్రింట్ చేయడం ఇవి చెప్పాను కదా. సో ఇంకో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనము ఒక 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేయాలనుకోండి. సో నేను ఎస్టీఆర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, అందులో కూడా ఆటోమేషన్ టెస్టింగ్ అనే వాల్యూ తీసుకున్నాను. STR1 అని ఇంకో వేరియబుల్ తీసుకున్నాను, అందులో కూడా ఆటోమేషన్ టెస్టింగ్ అనే వాల్యూ తీసుకున్నాను. సో ఇప్పుడు ఉన్న ఈ 2 స్ట్రింగ్స్ ఈక్వలా కాదా అని మనం చెక్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం వాడచ్చు, STR డాట్ మనం పెడితే మనకి ఈక్వల్స్ అని ఒక మెథడ్ ఉండిద్ది అనమాట. సో ఈక్వల్స్ STR1. సో ఈ వాల్యూ కనుక దీంతో ఈక్వల్ అయితే మనకి అవుట్పుట్ ట్రూ అని వస్తుంది, బికాస్ దీని రిటర్న్ టైప్ బూలియన్ ఉంది కాబట్టి. ఈక్వల్స్ మెథడ్ది రిటర్న్ టైప్ బూలియన్ కాబట్టి ఆ రెండు సేమ్ అయితే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. సో ఈ రెండు ట్రూ కాబట్టి, లైక్ సేమ్ కాబట్టి మనకి ట్రూ వచ్చింది అవుట్పుట్లోనే. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఇలా అప్ అండ్ డౌన్లో ఉన్నాయి, కానీ రెండు వాల్యూస్ సేమే. సో కానీ మనం దీన్ని ఓన్లీ విత్ ఈక్వల్స్ మెథడ్ రన్ చేస్తే ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. సో క్యాపిటల్, స్మాల్, స్పేసెస్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. కానీ మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేసింగ్, లైక్ అప్పర్ కేసా లోవర్ కేసా కాకుండా జస్ట్ ఈ వర్డ్స్ సేమా కాదా అనేది చూడాలనుకో, అప్పుడు మనము ఈక్వల్స్ బదులు ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అని ఇంకో మెథడ్ ఉంటుంది. సారీ, సో ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఏం చేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేస్ ఆ రెండు సేమా కాదా చూస్తుంది. సో ఇది రన్ చేసినప్పుడు మనకి ట్రూ వచ్చింది, ఈవెన్ దో ద కేసెస్ ఆర్ డిఫరెంట్. అండ్ ఆల్సో స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ కదా,
సో ఒక క్లాస్కి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ లోపల నేను ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాను. సో పైన రాసింది ఒక వే డిఫైన్ చేయడానికి, కింద రాసింది ఇంకో వే ఒక స్ట్రింగ్ డిఫైన్ చేయడానికి. ఒక స్ట్రింగ్ని ఐదర్ మనం ఇలాగా వేరియబుల్ లాగా ఇచ్చేసి డిక్లేర్ చేసేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ అండ్ బ్రాకెట్ లోపల యూ కెన్ పాస్ ద వాల్యూ. ఇది అనదర్ వే టు డిఫైన్ ఎ స్ట్రింగ్. కానీ ఈ రెండింటికి తేడా ఏంటి అనేసి అంటే, ఇప్పుడు చూడండి ఈ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఎస్టీఆర్లో ఏదైతే ఉందో STR2లో కూడా అదే ఉంది కదా. సో ఈక్వల్స్ మెథడ్ ఏం చేస్తుంది అనేసి అంటే ఓన్లీ ఆ వాల్యూస్ని మాత్రమే చెక్ చేస్తుంది. లైక్ దీనిలో ఉన్న వాల్యూ దీంతో ఈక్వలా కాదా అని మాత్రమే చూస్తుంది అనమాట. ఓకే, సో అందుకని ట్రూ వచ్చింది. ఒకవేళ కానీ మన ఈక్వల్స్ బదులు ఇంకో వేలో ఎలా కంపేర్ చేయొచ్చు టూ స్ట్రింగ్స్ని అంటే ఈక్వల్స్ మెథడ్ కాకుండా డబుల్ ఈక్వల్స్ వాడచ్చు. సో ఫస్ట్ కంపారిజన్లో నేను ఏం చేస్తున్నాను, ఎస్టీఆర్ని STR1తో కంపేర్ చేస్తున్నాను. STR డబుల్ ఈక్వల్స్ STR1 చేస్తే మనకేమొచ్చింది, ట్రూ వస్తుంది. సారీ, ఈ రెండు కూడా స్మాల్ చేద్దాం. సో STRని STR1ని కంపేర్ చేస్తే మనకి ట్రూ వస్తుంది. కానీ నేను STRని అండ్ STR2ని కంపేర్ చేస్తే నాకు ఫాల్స్ వచ్చిద్దంట. ఎందుకు అనేసి అంటే, సో చూడండి మూడు వాల్యూస్ సేమే, కానీ ఇవి ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది డిఫరెన్స్ అనమాట. సో ఈక్వల్స్ మెథడ్ ఏం చేసింది, ఓన్లీ వాల్యూ సమానం వరకే చూసుకుంది. బట్ డబుల్ ఈక్వల్స్ మెథడ్ ఏం చేస్తుందంట, ఇట్ విల్ ట్రై టు కంపేర్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్స్. సో జనరల్గా ఏమైందంట, జావాలోని మనం ఏదైనా ఒక వాల్యూని ఒక స్ట్రింగ్లో మనం ఏదైనా ఒక వాల్యూని డిఫైన్ చేసామనుకోండి, ఒక వేరియబుల్ని, అప్పుడు ఒక మెమరీ లొకేషన్ ఉండిద్దంట, దాని పేరు స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అని అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఒక మెమరీ లొకేషన్ అని అనుకోండి. సో ఈ మెమరీ లొకేషన్లో ఏమైందంటే, పెద్ద స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లోని ఎప్పుడైతే మనం ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేస్తున్నామో, సో డిఫైన్ చేయగానే అది ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేషన్ అనే వర్డ్ ఇచ్చాను అనుకో. ఆటోమేషన్ అనే వర్డ్ ఏ వేరియబుల్లో స్టోర్ చేశాను, STR అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. సో స్టోర్ చేయగానే ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఫస్ట్ ఒక బ్లాక్లో ఆటోమేషన్ అనే వర్డ్ క్రియేట్ అవుతుంది, ఒక సెల్లో క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయిన తర్వాత ఈ STR అనే వేరియబుల్ దీనికి పాయింట్ అయ్యిద్ది అనమాట. ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. సో ఈ STR అనే వేరియబుల్ వచ్చి ఈ మెమరీ లొకేషన్కి పాయింట్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే ఇంకో వేరియబుల్ కూడా నేను STR1కి కూడా సేమ్ వాల్యూ ఇచ్చాను అనుకో, అప్పుడు ఇంకో బ్లాక్ క్రియేట్ చేయకుండా, ఇంకో ఆటోమేషన్ అని క్రియేట్ చేయకుండా ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లోని ఈ క్రియేట్ చేసిన దానికే సేమ్ లొకేషన్లోనే STR1 కూడా ఇక్కడే ఉంది అని రాసుకునేది అనమాట. సో మనం STRని కాల్ చేసినా STR1ని కాల్ చేసినా సేమ్ అడ్రస్లోకి వెళ్ళి మనకు ఆ వాల్యూని తెచ్చిస్తుంది. కానీ ఎప్పుడైతే మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఒక క్లాస్కి, ఈ న్యూ అనే కీవర్డ్ ఉంది కదా, సో ఈ న్యూ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే ఇంకో కొత్త మెమరీ బ్లాక్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వన్
ఇదేం చేస్తుంది, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఇంకో బ్లాక్ క్రియేట్ చేసి, ఈవెన్ దో ద వాల్యూ ఇస్ సేమ్, ఈ రెండు సేమ్ వాల్యూ అయినప్పటికీ కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది వేరే వాల్యూ లాగా డిఫైన్ చేసుకొని ఇట్ విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ అనదర్ వేరియబుల్. ఇంకో మెమరీ లొకేషన్కి వెళ్ళిపోయింది str2 అనేది. సో ఇప్పుడు డబుల్ ఈక్వల్స్ మెథడ్ ఏం చెప్పాను, ఇట్ విల్ కంపేర్ ద అడ్రస్ ఆఫ్ ద వాల్యూస్. సో ఈ రెండు నార్మల్గానే డిఫైన్ చేశాం కాబట్టి రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి ఒక బ్లాకే క్రియేట్ అయ్యి రెండింటిని సేమ్ దానికి పాయింట్ చేస్తుంది. బట్ మనం ఎప్పుడైతే వీఆర్ యూజింగ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫర్ స్టోరింగ్ ఇట్, మనకి ఇంకో కొత్త బ్లాక్ క్రియేట్ అవ్వడం వల్ల దీని అడ్రస్ మారిపోయింది అనమాట. సో లెట్స్ ఇమాజిన్ దీని అడ్రస్ ఏమో 1001 అని అనుకోండి. అండ్ దీని అడ్రస్ వచ్చేసరికి 1002 అనుకోండి. సో ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నప్పుడు అడ్రస్ కంపేర్ చేసేటప్పుడు ఈ రెండింటి యొక్క అడ్రస్ 1001 కాబట్టి మనకి ట్రూ వచ్చింది. బట్ ఈ రెండింటి యొక్క అడ్రస్ డిఫరెంట్ కాబట్టి, అడ్రస్ అంటే నథింగ్ బట్ మెమరీ లొకేషన్ ఎక్కడ స్టోర్ అయింది అని. సో ఈ 1001 ఇస్ నాట్ ఈక్వల్ టు 1002. సో అందుకని మనకి ఫాల్స్ వచ్చిందనమాట. సో ఇంటర్వ్యూలో చాలా కామన్గా స్ట్రింగ్ మీద అడిగే క్వశ్చన్ ఏంటి అనేసి అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్స్ మెథడ్ అండ్ డబుల్ ఈక్వల్స్. ఇది చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అనమాట. సో అప్పుడు మీరు ఏం చెప్పాలి, ఈక్వల్స్ మెథడ్ విల్ ట్రై టు కంపేర్ ద వాల్యూస్ డైరెక్ట్లీ, వేరాస్ ద డబుల్ ఈక్వల్స్ మెథడ్ విల్ ట్రై టు కంపేర్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్స్. అప్పుడు వాళ్ళు కూడా మీకు ఇంటర్వ్యూలో ఇలానే ఒక 3 స్ట్రింగ్స్ ఇస్తారు, ఇచ్చి ఇలానే 2 ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తారనమాట. రాసి అడుగుతారు, సో ఏ రెండు దేనికి ట్రూ వస్తుంది దేనికి ఫాల్స్ వస్తుంది అని. సో మీరు ఏం చూసుకోవాలి, ఓన్లీ న్యూ కీవర్డ్ ఎక్కడైతే వాడుతున్నారో అది చూసుకోవాలి. సో న్యూ కీవర్డ్ వాడేదాని ఒక్కదానికి మాత్రం మనకు ఫాల్స్ వస్తుంది, రిమైనింగ్ వర్డ్స్ సేమ్ ఉంటే మనకు సేమే వస్తుంది. అర్థమైందా అసలు? ఓకే. సో అది ఒకటి. ఇంకోటి దీనిలో స్ట్రింగ్లో ఇంకోటి నార్మల్గా ఈ రీప్లేస్ ఫంక్షన్స్ మీరు నార్మల్గా ప్రాక్టీస్ చేయొచ్చు. సో రీప్లేస్ అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు ఏ బదులు బీతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఏ ఉన్న చోటల్లో బి. సో రీప్లేస్ ఏని సితో రీప్లేస్ చేస్తే రీప్లేస్ అయిన వాల్యూస్ వస్తుంది. ఎందుకు మారలేదు ఇది? రీప్లేస్ ఆల్ చేస్తే మారింది కానీ రీప్లేస్ చేస్తే ఎందుకో మారలేదు, అది నేను చూసి చెప్తాను. ఇది స్ట్రింగ్ ఫామ్లో ఇచ్చాం, అదేమో మనము క్యారెక్టర్ ఫామ్లో ఇచ్చాం, కానీ క్యారెక్టర్ ఇచ్చినా మారాలి.
ఏమంటున్నాడు, రిటర్న్స్ a string resulting from replacing all characters of old character with new character. మరి ఎందుకు మనకు మారలేదు? T with I. ఎందుకో మారట్లేదు అది. బట్ జనరల్గా రీప్లేస్ జస్ట్ క్యారెక్టర్ని రీప్లేస్ చేయడానికి రీప్లేస్ ఆల్ అంటే స్ట్రింగ్ ఫామ్లో ఇస్తున్నాము, రీప్లేస్ అయితే విత్ క్యారెక్టర్ ఫామ్లో ఇస్తాము. దట్స్ అబౌట్ స్ట్రింగ్. నేను మీకు ఎరేస్ చెప్పానా? చెప్పారు అక్క. ఇంటిజర్ అరే, క్యారెక్టర్ అరే అవి చెప్పేసానా? చెప్పారు. లైక్ ఎరేని ప్రింట్ చేస్తే డైరెక్ట్గా ఏం ప్రింట్ అవుతుంది? మెమరీ అడ్రస్. మెమరీ అడ్రస్ ప్రింట్. ఓకే. సో ఇప్పుడు ఎరేలో మనకు వచ్చిన డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైన దాన్ని బట్టి ఎరేలో మనకి ఏం డిసడ్వాంటేజ్ రావచ్చు మన ఎరే వాడితే? అవసరం లేని దానికి కూడా మెమరీ మనం కొన్ని యూజ్ చేస్తాం అక్క, బట్ మెమరీ మాత్రం వేస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. వేస్ట్. సో ఇప్పుడు మనం 100 మెమరీ బ్లాక్స్ క్రియేట్ చేసేసి ఓన్లీ 20 డేటాని ఫిల్ చేస్తే రిమైనింగ్ 80 మనకు వేస్ట్ అయిపోయింది. లేదా మనకు సడన్గా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా కూడా మనకు ఆప్షన్ లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ విత్ ఎరేస్. సో దాని నుండి మనం బయటికి రావడానికి టు హ్యావ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ మనకి ఒక కాన్సెప్ట్ ఉంది కాల్డ్ యాజ్ కలెక్షన్స్. కానీ ఓకే అది చెప్తాను, కానీ నేను ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ యాక్సెస్ మాడిఫైయర్స్ కానీ ఈ రెండు చెప్పలేదు కదా ఇంకా. చెప్పలేదు. యాక్సెస్ మాడిఫైయర్స్ చూద్దాం కదా, అప్పుడు ఆ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్ చూద్దాం. అప్పుడు మనం అది చూస్తే మీకు బాగా అర్థమైంది. ఓకే. సో మనకి బేసిక్గా జావాలోని 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి పబ్లిక్, ఇంకోటి ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు జనరల్గా వి గివ్ ఇట్ యాజ్ పబ్లిక్ బికాజ్ ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. సో పబ్లిక్ అంటే మీనింగ్ ఏంటి, దానికి ఏమీ రెస్ట్రిక్షన్ లేదు సెక్యూరిటీ పరంగా. సో ఏ క్లాస్లో ఉన్న వాళ్ళైనా ఇందులో పబ్లిక్ అని డిఫైన్ చేసిన డేటాని యాక్సెస్ చేయొచ్చు. ప్రైవేట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ దట్ క్లాస్. బయట ఒకవేళ ఆ వాల్యూని మనం కావాలి అని అనుకుంటే మనకి ప్రింట్ అవ్వదు. ఇవన్నీ ఎలా వాడతామో చూపిస్తాను. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి అనేసి అంటే విత్ ఇన్ సేమ్ ప్యాకేజ్ అండ్ ఆల్సో outside the package for child classes. And default is within the package. అంటే వీటి మీనింగ్ ఏంటి అనేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ అనే క్లాస్లోని నేను ఒక వేరియబుల్ని పబ్లిక్ ఇంట్ a ఈక్వల్ టు 5 అని డిఫైన్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ రాసుకున్న ఇంట్ a ఈక్వల్ టు 5 అనే వాల్యూని నేను ఇక్కడే ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సేమ్ ఈ హెచ్టి జావా అనే ప్యాకేజ్లోనే ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్.
సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. ఏంటిది? ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ క్లాస్లో ఉన్న ఈ ఏ అనే వాల్యూని నేను ప్రింట్ చేయాలి. సో వేరే క్లాస్లో, ఎక్కడో వేరే క్లాస్లో ఉన్న డేటాని మనం ఇంకో క్లాస్లో వాడాలి అనేసి అంటే వీ కెన్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్ అండ్ వీ కెన్ కాల్ దోస్ వేరియబుల్స్ అనమాట. సో ఇప్పుడు ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, సో ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ ఏంటి? యాక్సెస్ చైల్డ్ సమ్ నేమ్ ఈక్వల్స్ న్యూ యాక్సెస్ చైల్డ్. అది ఈ క్లాస్కి క్రియేట్ చేస్తుంటే, సో ఈ క్లాస్ నేమ్, సో ఇది వేరే క్లాస్ కాబట్టి ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ అనే క్లాస్కి మనం ఈ క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో మనం ఒక క్లాస్లో దానికి సంబంధించిన ఆబ్జెక్టే క్రియేట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ అనదర్ క్లాస్ యాజ్ వెల్. ఎందుకంటే వేరే క్లాస్లో ఉన్న డేటాని మనం ఇక్కడ వాడుకోవాలి అన్నా, అక్కడ వేరే క్లాస్లో ఉన్న మెథడ్స్ని, ఇప్పుడు మరి ఇందాక మనం ఇక్కడ స్ట్రింగ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. వీఆర్ యూజింగ్ స్ట్రింగ్ క్లాస్ మెథడ్స్, కానీ స్ట్రింగ్ క్లాస్ దీనికి సంబంధించిందా కాదు. ఎలా వాడుకోగలుగుతున్నాము? స్ట్రింగ్లో రాసుకున్న మెథడ్స్ స్టాటిక్ అవ్వడం వల్ల వీఆర్ డైరెక్ట్లీ కాలింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్స్, ఆర్ ఎల్స్ మనం ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అయినా వాడుకోవచ్చు అనమాట. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా మన యాక్సెస్ చైల్డ్లో మన యాక్సెస్ మోడిఫైయర్స్ అనే క్లాస్కి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. క్రియేట్ చేసి ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకో, ఈ వేరియబుల్ నేమ్ డాట్ ఏ అని ఇచ్చి నేను ప్రింట్ కొడితే నాకు 5 అనే వాల్యూ ప్రింట్ అయింది. బికాస్ ఇది పబ్లిక్ వాల్యూ కాబట్టి నేను ఇక్కడ ఉన్న వాల్యూని ఎక్కడైనా వాడుకోవచ్చు త్రూ అవుట్ దిస్ ప్రాజెక్ట్. కానీ నేను ఒకవేళ దీన్ని ప్రైవేట్గా మార్చేసాను అనుకోండి, సో యాజ్ సూన్ యాజ్ ఐ మేక్ ఇట్ ప్రైవేట్, నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పటికీ కూడా నాకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది వెంటనే. ఏమని? ద విజిబిలిటీ, చేంజ్ విజిబిలిటీ ఆఫ్ ఏ. సో ఏ అనే వేరియబుల్కి మనం ప్రైవేట్ ఇచ్చాము, ఏ ఈజ్ నాట్ విజిబుల్ అంటున్నాడు. ద ఫీల్డ్ యాక్సెస్ మోడిఫైయర్స్ డాట్ ఏ ఈజ్ నాట్ విజిబుల్ బికాజ్ అది ప్రైవేట్లో ఉంది. సో ప్రైవేట్లో ఉన్న డేటాని మనం వేరే క్లాస్ డేటాతో షేర్ చేసుకోమన్నమాట. ఇట్ ఈస్ సో ప్రొటెక్టెడ్, అది వేరే ఎవరికి కనిపించదు అందులో ఉన్న డేటా. అదే నేను ఒకవేళ దీన్ని ప్రొటెక్టెడ్ చేశాను అనుకోండి, సో ప్రొటెక్టెడ్ అంటే ఏం చెప్పాను? విత్ ఇన్ సేమ్ ప్యాకేజ్ బట్ ఆల్సో అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఫర్ చైల్డ్ క్లాసెస్ అంటున్నాము. సో ఇప్పుడు ఇదే ప్యాకేజ్లో ఉంది కాబట్టి, సో ఈ హెచ్డి జావా అనే ప్యాకేజ్లోని ఈ యాక్సెస్ చైల్డ్ క్లాస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిన్ ఫోల్డర్లో ఇంకో ప్యాకేజ్ ఉంది, సమ్ బేసిక్స్ అని ఇంకో ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకేజ్లో నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి అక్కడ ఆ క్లాస్లో కూడా నేను యాక్సెస్ మోడిఫైయర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ వేని కాల్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేయగానే నాకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? ఏ అనేది నాట్ విజిబుల్ ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్. అది ప్రొటెక్టెడ్ అయినప్పుడు అది వేరే ప్యాకేజ్లో డైరెక్ట్గా యాక్సెసిబుల్ కాదు. ఎప్పుడు యాక్సెసిబుల్ అని చెప్తున్నాము? ఇట్ ఈస్ ఓన్లీ యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ చైల్డ్ క్లాస్. సో ఒక క్లాస్ని ఇంకో క్లాస్కి మనము చైల్డ్ చేయాలి అని అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అనేసి అంటే క్లాస్ నేమ్ పక్కన ఒక కీవర్డ్ ఇవ్వాలి కాల్డ్ యాజ్ ఎక్స్టెండ్స్. సో వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ యాక్సెస్ మోడిఫైయర్స్, దాని పేరెంట్తో. సో అప్పుడు ఏమైపోయిందంటే ఇది రాయగానే యాక్సెస్ మోడిఫైయర్స్ అనేది దీని యొక్క పేరెంట్ అయిపోయింది అనమాట, ఈ బేసిక్స్ అనే దానికి. ఎందుకు రావట్లేదు?
ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కాదు, లైక్ మనం దీన్ని స్టాటిక్ చేద్దాము, ప్రొటెక్టెడ్ స్టాటిక్ చేద్దాము. సో ప్రొటెక్టెడ్లో ఉన్నప్పుడు మనం వేరే ప్యాకేజ్లో వాడాలి అనేసి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అవ్వదు. మనం దీన్ని స్టాటిక్ కీవర్డ్ చేసుకొని, స్టాటిక్ కీవర్డ్ చేస్తే ఏమైంది, మెమరీ అనేది ముందే అలొకేట్ అయిపోయింది. సో స్టాటిక్ ఉండి ప్రొటెక్టెడ్ చేసినప్పుడు దీన్ని మనము అప్పుడే మనం వేరే క్లాసెస్లో లైక్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ చైల్డ్ క్లాస్లో మనం యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. సో అప్పుడు మనకి ఆల్రెడీ ఇది చైల్డ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు మనం మన పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ని, ఇప్పుడు మన పోలికలు కానీ వాళ్ళ ఆస్తులు కానీ మనం ఎలా అయితే ఇన్హెరిట్ చేసుకుంటామో, అలానే జావాలో కూడా ఇట్ ఈస్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ టు టేక్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పేరెంట్ అనమాట. సో పేరెంట్లో ఉన్న వాట్ ఎవర్ ద వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు మన పేరెంట్ క్లాసెస్ నుండి. సో ఏదైనా ఒక క్లాస్ని మన ఎగ్జిస్టింగ్ దానికి పేరెంట్గా మార్చాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ఎక్స్టెన్స్ కీవర్డ్ అనమాట. ఎక్స్టెన్స్ కీవర్డ్ ఇచ్చి మనం దాన్ని పేరెంట్గా చేసిన తర్వాత వీ విల్ బీ ఏబుల్ టు యూస్. బట్ అందులో లైక్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ ఉన్న కీవర్డ్స్ అనుకోండి, ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ ఉంటే మనం దాన్ని యాక్సెస్ చేయాలంటే వీ హ్యావ్ టు మేక్ దోస్ వేరియబుల్స్ as స్టాటిక్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఈ ప్రొటెక్టెడ్ రాసిన తర్వాత ఎప్పుడైతే మనం దీన్ని ఎక్స్టెండ్ చేసామో, సో డైరెక్ట్గా మనకి దానిలో ఉన్న వేరియబుల్స్కి మెథడ్స్కి యాక్సెస్ ఉంటుంది. సో వీ డోంట్ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ కానీ క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ కానీ చేయక్కర్లేదు. మన పేరెంట్స్ మనయే కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ కాల్ దెమ్ అనమాట. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకు 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ప్రొటెక్టెడ్ ఏంటంటే అవుట్ సైడ్ ద ప్యాకేజ్ కూడా యాక్సెసిబులే, బట్ విత్ ఎ కండిషన్. దట్ ప్రొటెక్టింగ్ కండిషన్ ఇస్ ఇట్ షుడ్ బి ఏ చైల్డ్ క్లాస్. కానీ ఒకవేళ నేను ఇది ప్రైవేట్ చేస్తే, ఈవెన్ దో ఇట్ ఈస్ మై చైల్డ్ క్లాస్, అయినా నాకు యాక్సెస్ ఉండదు అనమాట. సో నాకు అది ప్రైవేట్ అంటే జస్ట్ ఓన్లీ ఆ ఒక్క క్లాస్లో మాత్రమే యాక్సెసిబుల్. అది బయట ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ ఎక్కడ పని చేయదు. అది ప్రొటెక్టెడ్ అయితే పని చేస్తుంది, బట్ విత్ ఎ కండిషన్ దట్ ఇట్ షుడ్ బి ఎ చైల్డ్ క్లాస్. అండ్ డిఫాల్ట్ వచ్చేసరికి, డిఫాల్ట్ అంటే మనం దీని ముందు ఏమీ పెట్టలేదు అనుకోండి, ఇట్ విల్ బి డిఫాల్ట్ అనమాట. సో డిఫాల్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంట, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ దట్ ప్యాకేజ్. సో అందుకని యాక్సెస్ చైల్డ్ క్లాస్లో మనకి ఏం ఎర్రర్ రావట్లేదు అనమాట, మనకి ప్రింట్ అయిపోయింది 5 అనే వాల్యూ. బట్ ఈ బేసిక్స్ జావా అనే దానిలోకి మనకి ఎర్రర్ వస్తుంది, బికాస్ ఈ బేసిక్స్ జావా అనేది బేసిక్స్ అనే ప్యాకేజ్లో ఉంది, యాక్సెస్ మాడిఫైయర్ అనేది హెచ్టీ జావా అనే ప్యాకేజ్లో ఉంది. సో మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ చూపిస్తుంది అనమాట ఇక్కడ, దాని విజిబిలిటీ లేదు అని. ఓకేనా, అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, వెదర్ ఇట్ మైట్ బి జావా, C#, పైథాన్, ఇవన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మీదే డిఫైన్ అయి ఉంటాయి అనమాట. ఇవి జస్ట్ థియరిటికల్ కాన్సెప్ట్స్, దాన్ని మనం ఇంప్లిమెంట్ ఎలా చేస్తామో కూడా చూస్తాం. బట్ ఫస్ట్ థియరీ నేర్చుకుందాం. సో మనకి ఇందులో ఒక 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, స్టార్టింగ్ విత్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే, యూజర్కి ఏం కావాలో అది మాత్రమే చూపిస్తూ అక్కర్లేని దాన్ని హైడ్ చేయడమే అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, అబ్స్ట్రాక్షన్ ఎక్స్పోజెస్ టు ద యూజర్ ఓన్లీ దోస్ థింగ్స్ విచ్ ఆర్ రిలవెంట్ టు దెమ్ అండ్ హైడ్స్ ద రిమైండర్ పార్ట్స్ ఆఫ్ ద డీటెయిల్స్. సో మనకి ఏదైతే అవసరమో అదే ఉంచి రిమైనింగ్ని హైడ్ చేయడం. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అనేసి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ అయినా తీసుకోవచ్చు, ATM మెషిన్ అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక పర్సన్ ఆ కార్ డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, వాట్ హీ నోస్ లైక్ యాక్సిలేటర్ నొక్కితే స్పీడ్గా వెళ్తుంది, బ్రేక్ కొడితే బ్రేక్ అవుతుంది, అంతేగాని హీ డజంట్ నో లైక్ ఆ లోపల సిస్టమ్ అంతా ఎలా రాశారు, ఎలా డిజైన్ చేశారు, ఆ చాసెస్ ఎలా పెట్టారు, ఆ బ్రేకింగ్ సిస్టమ్స్ ఎలా పెట్టారు మనకు తెలియదు. సో అదంతా మనకి కింద మొత్తం ట్రాన్స్పరెంట్గా పెట్టేసి కింద బాడీ అంతా చూపించాల్సిన అవసరం లేదు కదా. Alexa, stop.
Take tablets. ఆపదు. సారీ. సో ఏమంటున్నాడంటే ఇప్పుడు ఒకవేళ కింద డీటెయిల్స్ అన్నీ మనకు చూపించారనుకోండి, ఇట్ విల్ బి సో కన్ఫ్యూజింగ్ కదా. మనకి కింద గేర్స్ అవన్నీ కనిపిస్తూ మనకి ఏమవుతుంది ఏంటి అనేది మనకు అవసరం లేని మనం చూపిస్తే వీ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. అదే ఏటీఎం మెషిన్లో కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాష్ విత్డ్రా కొట్టగానే మనకి డబ్బులు వస్తాయి, కానీ అది విత్డ్రా ఎలా అవుతుంది, దానిలో ఏమేమి ఇఫ్ కండిషన్స్ పెట్టారు, ఫర్ లూప్లో ఏం పెట్టారు, ఎన్ని రిట్రై లాజిక్స్ రాశారు, అన్నీ మనకు చూపితే మనకు కోడ్ అంతా చూపిస్తే మనకు అవసరం లేదు కదా. సో దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ఫేస్ లాస్ట్లో చెప్దాం, ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అనేసి అంటే binding of data members, combining data members and data functions together in a single module ni we call it as an encapsulation anamata. So daniki meeri capsule symbol Koldak tablet laga gurtu pettukochu, which means that variables and the methods will be in same class. So indaka nenu oka private access modifier చూపించినప్పుడు ఇక్కడ ఏమైంది, మనం ప్రైవేట్ ఇవ్వగానే దాని స్కోప్ అనేది ఈ ఒక్క క్లాస్లోనే ఉండిపోయింది. కానీ నాకు ఈ డేటా అనేది నేను వాడుకోవాలి, వేరే క్లాసెస్లో వాడుకోవాలి. నాకు అది వేరే క్లాస్లో కావాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్ వేలో కాకుండా ఇండైరెక్ట్ వేలో మనం డేటాని పంపించుకోవడం కోసం వాట్ దే విల్ డూ ఇస్, ఇలా జనరల్గా ఈ వీటన్నిటిని ఏమంటాము, int a equal to 5, boolean b equal to true, అలాంటివన్నిటిని ఏమంటాం మనము, డేటా టైప్. ఇంట్ బూలియన్ అవి డేటా టైప్స్, బట్ ఇవన్నీ ఏంటంటే లైక్ వేరియబుల్స్ హోల్డింగ్ సమ్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు 5 అనే వాల్యూ వచ్చి ఏ అనే వేరియబుల్లో ఉంటుంది కదా. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉండే వాటిలన్నింటినీ వి కాల్ దమ్ యాజ్ వేరియబుల్స్. సో ఇక్కడంతా మనము వీఆర్ టాకింగ్ అబౌట్ వేరియబుల్స్ విచ్ ఆర్ హోల్డింగ్ సమ్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు నేను అలాగా కొన్ని ప్రైవేట్ వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, వీటిని నేను బయట యాక్సెస్ చేయాలి అనేసి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంట, ఈ వేరియబుల్స్కి వీఆర్ ట్రైంగ్ టు డిఫైన్ మెథడ్స్. సో ఈ వేరియబుల్స్ ప్రైవేట్ ఉంటే అవి యాక్సెస్ అవ్వవు, కానీ ఈ మెథడ్స్ని వీటిని తెచ్చుకోవడానికి మనం ఒక మెథడ్ రాసాం అనుకో విత్ పబ్లిక్ అయితే ఎక్కడైనా యాక్సెసిబులే కదా. సో దానికోసం మనం ఏం చేస్తారు అంటే దే కాల్ ఇట్ యాజ్ గెటర్ ఫంక్షన్స్ అనమాట. సో గెటర్ ఫంక్షన్స్ని మనమైనా రాసుకోవచ్చు మనంతటా మనం, బట్ ఆటోమేటిక్గా రాయాలి అంటే రైట్ క్లిక్ చేసి మీరు సోర్స్లోకి వెళ్ళి జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ గెటర్స్ క్లిక్ చేసి జనరేట్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా అదే మీకు మెథడ్ రాస్తుంది. సో ఇక్కడ మెథడ్ ఏమని చెప్తుంది, మెథడ్ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్ తీసుకుంది, ఇది ఇంటిజర్ టైప్ కాబట్టి ఇంట్ డేటా టైప్ ఇచ్చింది, గెట్ ఏ, సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు గెట్ ద వాల్యూ ఆఫ్ ఏ, అక్కడ ఏ స్టోర్ అయిందో తెద్దాం అనుకుంటుంది. సో తీసుకోవడానికి ఇట్ ఈస్ జస్ట్ రిటర్నింగ్ దిస్ ఏ వాల్యూ. సిమిలర్లీ ఫర్ బూలియన్, సిమిలర్లీ ఫర్ స్ట్రింగ్. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మనము హ్యాకర్స్కి డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వకుండా వీఆర్ హ్యావింగ్ సమ్ ప్రొటెక్టివ్ లేయర్ అనమాట మన డేటా కోసం. సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ these variables and the methods to access these variables within the same class, ఒకటే క్లాస్లో ఆ మెథడ్స్ అండ్ దాని వేరియబుల్స్ ఉంటే దాన్ని we call it as encapsulation. సో ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్లో we have the variables and the methods within the same class. ఓకేనా? అండ్ సో ఇక్కడ అంతే సేమ్ అదే ఎగ్జాంపుల్లో ఇచ్చాడు అనమాట. సో ప్రైవేట్ ఇంటి వేరియబుల్స్ డిఫైన్ చేసుకున్నారు, ఇక్కడ కొన్ని మెథడ్స్ పబ్లిక్ చేసుకొని ఈ వాల్యూస్ని మార్చుకోవడానికి దే జస్ట్ మేడ్ దే ఆర్ యూజింగ్ దిస్ ప్లస్ ఆపరేటర్స్ అనమాట ఈ వాల్యూస్ మార్చడానికి. అండ్ ఈ స్లీప్ మెథడ్స్ని వాళ్ళు వేరే క్లాసెస్లో అలా కాల్ చేసుకుంటారు. సో ఇక్కడ మెయిన్ క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దే ఆర్ ట్రైంగ్ టు కాల్. సో డైరెక్ట్ యాక్సెస్ లేకుండా ఇండైరెక్ట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం అనమాట వాల్యూస్కి.
అండ్ నెక్స్ట్ వెరీ ఫేమస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్ పాలిమార్ఫిజం. సో పాలీ అంటే మెనీ, మార్ఫ్ అంటే ఫార్మ్స్. ఓకే, సో ఒకే మెథడ్ డిఫరెంట్ థింగ్స్ కోసం మనం వాడుతుంటే, సేమ్ మెథడ్ నేమ్ని డిఫరెంట్ వేస్లో మనం వాడుతుంటే దాన్ని వి కాల్ ఇట్ as పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజంలో జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మెథడ్ ఓవర్లోడింగ్, ఇంకోటి మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఓవర్లోడింగ్లో ఏమైందంట, మీకు నార్మల్గా మనం మెథడ్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ తెలుసు కదా. సో ఇప్పుడు ఈ మెథడ్ నేమ్కి ఇక్కడ గెట్టే అనే మెథడ్కి ఏమీ ఆర్గ్యుమెంట్స్ లేవు. అదే నేను ఇంకో మెథడ్ ఇదే క్లాస్లో ఇంకో మెథడ్ రాసిన గెట్టే అని, బట్ ఇక్కడ మనం సమ్ వాల్యూని పంపిస్తున్నాం. ఓకే, సో ఈ రెండిటికి సేమ్ మెథడ్ నేమ్ ఉంది, కానీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. లేకపోతే ఇక్కడ 1 పెట్టుకోండి. ఇక్కడ 2 పెట్టుకోండి. సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో డిఫరెన్స్ ఉన్నా, లేకపోతే రిటర్న్ టైప్తో పాటు ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్ ఉన్నా, దాన్ని వి కాల్ ఇట్ as మెథడ్ ఓవర్లోడింగ్ అనమాట. సేమ్ మెథడ్ నేమ్ విత్ ఐదర్ డిఫరింగ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ విత్ డిఫరింగ్ ఇన్ రిటర్న్ టైప్ అలాంగ్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఇస్ కాల్డ్ as మెథడ్ ఓవర్లోడింగ్. అదే ఓవర్ రైడింగ్కి వచ్చేసరికి ఏంటి అనేసి అంటే, మనం పేరెంట్ క్లాస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ let us take ఇక్కడ ఏమి ఇచ్చాడేమో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, షేప్ అని, ఇది ఇక్కడ ఇంటర్ఫేస్ ఇచ్చాడు. కొంచెంసేపు మీరు క్లాస్ అనుకోండి. షేప్ అని ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో డ్రా అని ఒక మెథడ్ ఉంది. అయితే ఇప్పుడు మనము సర్కిల్ క్లాస్ షేప్ అనే క్లాస్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. సో షేప్ అనేదాన్ని మనం పేరెంట్గా ఊహించుకుంటున్నాం. సో షేప్ ఏమో ఇట్ విల్ ట్రై టు డ్రా ఇన్ సమ్ స్క్రిబ్లింగ్ వే అని అనుకోండి, ఏదో పిచ్చి పిచ్చి గీతలు గీస్తుంది డ్రా అనే మెథడ్ని కాల్ చేయగానే. కానీ ఎప్పుడైతే మనం సర్కిల్ క్లాస్ని షేప్తో లింక్ చేసామో, మనకి సర్కిల్ యొక్క ప్రాపర్టీ ఏంటి, రౌండ్గా గీయాలి. కానీ మనకు ఆ స్క్రిబ్లింగ్ వద్దు. సో మనం ఏం చేస్తున్నాం, పేరెంట్ క్లాస్లో ఉన్న ఆ డ్రా అనే మెథడ్ని లాజిక్ మార్చేస్తాం. వెన్ ఇట్ ఈస్ ఫర్ సర్కిల్ లాగా గీయాలి అని అనేసి, వెన్ ఇట్ ఈస్ ఫర్ రెక్టాంగిల్గా గీయాలి అని. సో మనం పేరెంట్ క్లాస్లో ఉన్న సేమ్ కాన్సెప్ట్ని మనకి నచ్చినట్టు విత్ ద సేమ్ మెథడ్ నేమ్ అండ్ సేమ్ ఆర్గ్యుమెంట్స్, జస్ట్ లాజిక్ మాత్రం మనం మారిస్తే దాన్ని వి కాల్ ఇట్ as మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే షేప్ అని ఒక క్లాస్ తీసుకున్నాడు, డ్రా అని ఒక మెథడ్ రాశాడు, ఇక్కడ జస్ట్ డ్రాయింగ్ అని ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, రెక్టాంగిల్ అని ఇంకో క్లాస్ తీసుకున్నారు, దే ఆర్ ఎక్స్టెండింగ్ ఇట్ టు ద షేప్. సో షేప్ హ్యాస్ బికమ్ ద పేరెంట్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్. సో ఇప్పుడు నేను డ్రా అనే మెథడ్కి లాజిక్ మార్చేస్తాను. ఇట్ ఈస్ నాట్ డ్రాయింగ్ సంథింగ్, ఇట్ ఈస్ డ్రాయింగ్ రెక్టాంగిల్ అని రాసుకున్నాను నేను లాజిక్లోని. సో సేమ్ మెథడ్ నేమ్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, బట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఓవర్ రైడ్ ద మెథడ్ విచ్ ఇస్ రిటన్ ఇన్ ద పేరెంట్ క్లాస్లో రాసుకున్న పేరుకు రాసుకున్న లాజిక్ని మార్చేస్తే దాన్ని వి కాల్ ఇట్ as ఓవర్ రైడింగ్. ఓకేనా. సో ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ ఎలా చేస్తామో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను తర్వాత. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్లోనే ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్టెండింగ్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ఇన్ టు ద చైల్డ్ క్లాస్. అంటే ఇప్పటి వరకు మనం చూసిందే అనమాట. ఎప్పుడైతే మనం ఎక్స్టెన్స్ కీవర్డ్ చూసామో, ఎక్స్టెన్స్ కీవర్డ్ మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ట్రైంగ్ టు షేర్ ఫెచ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ద పేరెంట్ క్లాస్ అనమాట.
సో మనం పేరెంట్ క్లాస్ నుండి మనం ఎప్పుడైతే మనము డీటెయిల్స్ని ఫెచ్ చేసుకుంటున్నామో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటింగ్ ద ప్రాపర్టీస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. సో అదే ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పేరెంట్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ ఇన్హెరిటెడ్ బై హిస్ సన్. అదొకటి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి అనేసి అంటే దానిలో ఏం లాజిక్ రాయలేమన్నమాట, లాజిక్ ఏం డిఫైన్ చేయలేము, బట్ వీ కెన్ హ్యావ్ ఓన్లీ ద మెథడ్స్ డిఫైన్డ్ ఇన్ ఇట్. సో ఇక్కడ చూస్తే మీరు పబ్లిక్ క్లాస్ నేమ్ బదులు ఇంటర్ఫేస్ సమ్ నేమ్ ఇచ్చారనమాట. సో ఇంటర్ఫేస్కి ఏమైందంట, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బాడీ. మామూలుగా అయితే సింటాక్స్ ఏంటి, యాక్సెస్ మోడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, రౌండ్ బ్రాకెట్స్, తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్, దాని లోపల మనం లాజిక్ రాస్తాం కదా. బట్ ఇంటర్ఫేస్కి వచ్చేసరికి ఏంటంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బాడీ. సో అందుకనే మనం దీన్ని సెమీకాలన్స్తో ఎండ్ చేసేస్తాం అన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అనేసి అంటే, ఇప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్, ఒక పెద్ద అప్లికేషన్ తయారు చేయాలి అన్నప్పుడు మనము కొన్ని ఫంక్షనాలిటీస్ అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏటీఎం మెషిన్దే ఉందనుకోండి, కార్డ్, మనీ విత్డ్రాల్, డిపాజిట్, చేంజ్ ఆఫ్ పిన్, ఫాస్ట్ క్యాష్ విత్డ్రాల్, ఇలా మినీ స్టేట్మెంట్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇందులో నేను 5 ఫంక్షనాలిటీస్కి లాజిక్ రాయాలి, కానీ నేను 3కి రాసి మిగిలిన 2కి మర్చిపోయాను. మరి నేను మర్చిపోయాననే విషయం నాకు ఎలా తెలుస్తుంది? సో దాని బదులు ఏం చేస్తారంటే, ముందు మన ఇంటర్ఫేస్లో మనకు కావాల్సిన మెథడ్స్ ఏవేవైతే మనం రాయాలో లాజిక్, వాటన్నిటిని డిఫైన్ చేసుకొని వదిలేస్తాం అనమాట, ఇలాగా డిక్లేర్ చేసి వదిలేస్తాము. సో ఎప్పుడైతే మనం మన చైల్డ్ క్లాస్లో, మన క్లాస్లోని లాజిక్ రాయాల్సి వచ్చినప్పుడు మనం ఏదైనా ఒకటి మర్చిపోతే అది గుర్తు చేస్తుంది అనమాట, ఇంకా 2 మెథడ్స్ వదిలేశారు, మీరు వాటికి లాజిక్ రాయాలి అని అనేసి. సో మనం ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కి మనం డేటాని కనుక ఎక్స్చేంజ్ చేసుకోవాలి బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ అయితే వి యూజ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. బట్ ఒక ఇంటర్ఫేస్ నుండి మనం కనుక మన ప్రాపర్టీస్ని తెచ్చుకోవాలి అని అనుకుంటే దెన్ వి యూజ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనమాట. సో ఇంప్లిమెంట్స్ ఈజ్ ఫర్ ఇంటర్ఫేస్ ఐ, బట్ ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ క్లాసెస్ వి కాల్ ఇట్ యాజ్ ఎక్స్టెన్స్ కీవర్డ్ అనమాట. రెండింటి యొక్క ప్రాపర్టీస్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ద పేరెంట్. బట్ ఇంటర్ఫేస్లో ఏంటంటే ఏం లాజిక్స్ ఉండవు, ఓన్లీ మెథడ్ డెఫినేషన్స్ మాత్రమే ఉంటాయి. వాటి ఇంప్లిమెంటేషన్ అనేది చైల్డ్ క్లాసెస్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే పబ్లిక్ వాయిడ్ యానిమల్ సౌండ్ అని డిక్లేర్ చేసి వదిలేసాము, కానీ దాని లాజిక్ ఎక్కడ రాశారు? క్లాస్ పిగ్ ఇంప్లిమెంట్స్ యానిమల్స్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఇంటర్ఫేస్. అండ్ రాయగానే మనం దీనిలో ఉన్న అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, దీనికి ఏవైతే లాజిక్ రాయలేదో వాటికి మనం లాజిక్ రాయాలన్నమాట. సో సేమ్ మెథడ్ నేమ్ డిఫైన్ చేసుకొని కర్లీ బ్రేస్ ఓపెన్ అండ్ క్లోజ్ లాజిక్ రాయాలి. ఇప్పుడు నేను దీన్ని ప్రాక్టికల్గా మనం ఏం చేస్తామో చూపిస్తాను. ఇక్కడి వరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? త్రివేణి? ఓకే. సో ఈ ఇన్హెరిట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మన నుండి మన పేరెంట్ నుండి వాళ్ళ పేరెంట్ నుండి కూడా మనం తెచ్చుకోవచ్చు కదా ప్రాపర్టీస్ అనేవి, మన తరతరాలు అంటారు కదా. సో ఇన్ ద సిమిలర్ వే మనం ఒక క్లాస్ ఎక్స్టెండ్స్ టు క్లాస్ బి, అలానే ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు అనదర్ క్లాస్ యాజ్ వెల్. సో ఇది హైరార్కీ అనమాట. సో క్లాస్ ఈ యొక్క డైరెక్ట్ పేరెంట్ క్లాస్ బి, క్లాస్ ఈ యొక్క ఇండైరెక్ట్ పేరెంట్ క్లాస్ ఏ అనమాట. దీన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో దీంతో ప్రాబ్లం లేదు. కానీ హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అంటే లైక్ ఇద్దరు సేమ్ లెవెల్లో ఉన్నారు, లైక్ దీస్ బోత్ ఆర్ సిబ్లింగ్స్ కదా. సో సేమ్ లెవెల్లో ఉండి ఇద్దరికి సేమ్ పేరెంటే ఉంటే మనం ఏం చెప్తాము, ఇట్ ఈస్ హైరార్కిల్ ఇన్హెరిటెన్స్. కానీ ఇంకోటి ఇప్పుడు ఏమైంది, ఒక పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ ఇద్దరు తీసుకుంటున్నారు, ఇట్స్ ఫైన్. కానీ నాకు ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఒక క్లాస్కి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు అనుకో, అప్పుడు ఇద్దరిలోని సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏలో కూడా డ్రా అనే మెథడ్ ఉంది, క్లాస్ బిలో కూడా డ్రా అనే మెథడ్ ఉంది.
అప్పుడు క్లాస్ సిలో నేను డ్రా అనే మెథడ్ని కాల్ చేస్తున్నప్పుడు అది ఏ నుండి తెచ్చుకోవాలో ప్రాపర్టీస్, బి నుండి తెచ్చుకోవాలో దానికి తెలియదు అనమాట. కన్ఫ్యూజ్ అయిపోయింది కదా. సో ఒక క్లాస్కి వీ కెనాట్ హ్యావ్ 2 పేరెంట్స్, బట్ ఏ క్లాస్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్. ఒకరికి చాలామంది పిల్లలు ఉండొచ్చు, బట్ ఇట్ కెనాట్ హ్యావ్ మల్టిపుల్ పేరెంట్స్ బికాస్ ఇట్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఫ్రమ్ హూమ్ ఇట్ షుడ్ ఫెచ్ ద ప్రాపర్టీస్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, డస్ జావా సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? నో, జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ బికాస్ ఇట్ విల్ క్రియేట్ అన్ అంబిగ్విటీ ప్రాబ్లం. అంబిగ్విటీ అంటే కన్ఫ్యూజన్. సో ఏంటి అంబిగ్విటీ? ఇట్ డజంట్ నో ఫ్రమ్ విచ్ క్లాస్ ఇట్ షుడ్ ఫెచ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఓకేనా? అది కూడా చాలా కామన్గా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారనమాట. సి ఇక్కడ ఏమంటున్నాడు, వై మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ నాట్ సపోర్టెడ్ ఇన్ జావా. టు రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ అండ్ సింప్లిఫై ద లాంగ్వేజ్, మల్టిపుల్ కన్సిడర్ ఏ సినారియో వేర్ ఏ, బి, సి అండ్ 3 classes. దేర్ ద సి క్లాస్ ఇన్హెరిట్స్ ఏ అండ్ బి క్లాసెస్. సో ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఎక్స్టెన్స్ ఏ కామా బి అని రాశారు. అంటే ఇది పాసిబుల్ కాదు, జస్ట్ మనకు చూపించడం కోసం రాశారు. సో 2 పేరెంట్స్ ఉన్నాయి, ఇద్దరి దగ్గర మెసేజ్ అనే మెథడ్ ఉంది. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెసేజ్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. అప్పుడు ఈ మెసేజ్ అనే మెథడ్ ఎవరిని ఇన్వోక్ చేయాలి? క్లాస్ బిలో ఉన్న ఈ మెసేజ్తో మనకు అవుట్పుట్ ఇవ్వాలా, క్లాస్ ఏ నుండి ఇవ్వాలా? డౌట్. సో దట్ ఈస్ ద అంబిగ్విటీ ప్రాబ్లమ్ దట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ క్రియేటింగ్. క్లియరా? ఓకే. అండి. ఓకే. సో ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ నుండి స్టార్ట్ చేద్దాము రాసేటప్పుడు. సో మనం మామూలుగా క్లాస్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, రైట్ క్లిక్ చేసి పబ్లిక్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం కదా న్యూలో. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్ నౌ లెట్స్ క్రియేట్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్కి కూడా సింటాక్స్ ఏంటి అంటే సేమ్, ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటలే ఉండాలి. సో మనం క్రియేట్ చేయగానే ఫస్ట్ లైన్ ఏమొచ్చింది, యాజ్ యూజువల్ ప్యాకేజ్ నేమ్ వచ్చింది, అది దేనికి బిలాంగ్ అయ్యిద్దో. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ బదులు ఇంటర్ఫేస్ వచ్చింది అండ్ ఆ ఇంటర్ఫేస్ పేరు. సో ఇంటర్ఫేస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇట్ డజంట్ హ్యావ్ బాడీ. సో ఇక్కడ మనం ఓన్లీ మెథడ్స్ని డిక్లేర్ మాత్రమే చేయొచ్చు. సో పబ్లిక్ ఇంట్ add public int subtract. అని తీసుకుందాం. So the methods which doesn't have any body in Java are called as abstract methods అనమాట. So the abstract methods doesn't have any body, they'll have only the declaration. సో మనం మెథడ్ రాసి జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తాం. మరి ఈ మెథడ్స్కి లాజిక్ రాయాలి కదా. సో ఈ లాజిక్ రాయాలి అనేసి అంటే ఇట్ షుడ్ బీ ఇన్ సమ్ చైల్డ్ క్లాస్. సో మనం ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుందాం ఇప్పుడు. ఇంటర్ఫేస్ చైల్డ్ అని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ చెక్ చేశాను. సో ఇప్పుడు మనము ఇంటర్ఫేస్ నుండి ప్రాపర్టీస్ తెచ్చుకోవాలనుకోండి, ఒకవేళ అది క్లాస్ అయ్యి ఉంటే నేను ఇక్కడ ఎక్స్టెన్స్ రాసేదాన్ని, బట్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ ఐ హ్యావ్ టు రైట్ ఇంప్లిమెంట్స్. సో ఇంప్లిమెంట్స్ ఆ ఇంటర్ఫేస్ యొక్క పేరు. సో నేను ఇది రాయగానే నాకు ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది. అది ఏమని, ద టైప్ ఇంటర్ఫేస్ చైల్డ్ మస్ట్ ఇంప్లిమెంట్ ద ఇన్హెరిటెడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఫ్రమ్ ఇంటర్ఫేస్ డెమో. సో ఏంటి ఇక్కడ మనం ఏం గుర్తు చేస్తుంది, ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉన్నాయి విచ్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్, కానీ దానికి లాజిక్ అనేది రాయలేదు. బికాజ్ యు ఆర్ ద చైల్డ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్, ఆ లాజిక్ అంతా మనం రాయాలి అని చెప్తుంది ఆ మెథడ్స్కి. సో మనం మన
రాసే బదులు ఇఫ్ యూ జస్ట్ హోవర్ ఇట్ అండ్ జస్ట్ ఇక్కడ యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ట్రయింగ్ టు డిఫైన్ ద మెథడ్స్. సో ఓవర్ రైడింగ్ అంటే ఏం చెప్పాను, సేమ్ మెథడ్ సిగ్నేచర్తోని మనము లాజిక్ కనుక చేంజ్ చేస్తే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఓవర్ రైడింగ్. ఒకవేళ అది క్లాస్ టు క్లాస్ అనుకోండి, మనం జస్ట్ ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడేసి క్లాస్ టు క్లాస్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ యానిమల్లో ఈట్ అనే మెథడ్ ఉంది, డాగ్ ఈజ్ ఎక్స్టెండింగ్ యానిమల్. సో అప్పుడు మనం ఏం పైన ఓవర్ రైడ్ యానోటేషన్ రాయక్కర్లేదనమాట ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ క్లాసెస్. బట్ ఇంటర్ఫేస్లో కనుక మనం సేమ్ మెథడ్ నేమ్ని కనుక మనం మన చైల్డ్ క్లాసెస్లో పెట్టుకోవాలనుకుంటే ఆ మెథడ్ పేరు పైన వీఆర్ యూజింగ్ ఎట్ ఓవర్ రైడ్ యానోటేషన్. సో ఇట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ వేర్ యు ఆర్ ట్రయింగ్ టు ఓవర్ రైడ్ ద లాజిక్ ఫ్రమ్ యువర్ పేరెంట్ ఇన్ టు ద చైల్డ్. ఓకేనా, ఇక్కడ మనం మనకి నచ్చిన లాజిక్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మెథడ్స్ని అయితే డిఫైన్ చేసాము. సో ఈ డిఫైన్ చేసిన మెథడ్స్ని మనం కాల్ చేసుకోవాలి అనేసి అనుకుంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు నేను ఈ యాడ్ సబ్ డేవ్ ఈ మెథడ్స్ నేను ఇక్కడ మెయిన్ మెథడ్లో కాల్ చేయాలంటే హౌ కెన్ ఐ కాల్ దోస్ మెథడ్స్? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి బికాస్ దోస్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్స్. సో మెయిన్ మెథడ్ లోపల లెట్స్ క్రియేట్ సమ్ ఆబ్జెక్ట్ టు దిస్ క్లాస్ అండ్ వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్స్ని మనం కాల్ చేసుకోవచ్చు. మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్ఫేస్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. రిమైనింగ్ని రేపు చెప్తాను. ఓకేనా, మళ్ళీ టైం అయిపోయింది, ఇది మధ్యలో ఆగిపోయింది. ఇక్కడి వరకు క్లియర్ అయిన డౌట్స్ ఉన్నాయా?